నమస్కారం అక్షయమ్మ. మీరు పెద్దవారు, నాకు నమస్కారం చేయకూడదు. వద్దు అనడం మీ సంస్కారం, గౌరవించుకోవడం మా ధర్మం. మీ వయసు కాకపోయినా మీరెత్తుకున్న బాధ్యతకైనా మేము నమస్కారం చేయాలమ్మా. వేదవతమ్మగారి తర్వాత అవనమ్మగారు, తర్వాత మీరు ప్రసాదం తయారు చేయటానికి అర్హులు. ఈ సంవత్సరం మీరు చేసేది తీసుకెళ్లటం మా అదృష్టంగా భావిస్తాం. అదృష్టం నాదిగా భావిస్తున్నాను. ఓ అనాథల సాగిన నా జీవితం వెనుక ఇంత పరమార్థం ఉందని గ్రహించిన తరువాత ఈ జన్మ ధన్యమైందని ఆనందపడుతున్నాను. సంబరపడకే, కాసేపట్లో నీ జన్మ ధన్యం కాదు, అంతమైపోతుంది. ఇటువంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను. పొగడ్తల కార్యక్రమం అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? తట్టుకోవడం కష్టంగా ఉందే. పూజకు సమయం అవుతుంది, అందరూ కూర్చుంటే మొదలు పెడతాను. నానమ్మకు అమ్మకు మధ్యలో కూర్చోమ్మా. అందరూ బొట్టు పెట్టుకోండి అమ్మా. అమ్మా పుష్పాలు తీసుకుని వేయండి అమ్మా.